ఒక గ్రామంలో ధన్విన్, సుప్రతీక్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ప్రతిరోజూ స్కూల్కి వెళ్లి వచ్చాక, గ్రామంలోని చిన్న మైదానంలో ఆడుకోవడం వారికి అలవాటు. ఒక రోజు సాయంత్రం, వారిద్దరూ మైదానంలో కలసి బాల్తో ఆడుకోవడానికి వచ్చారు. ధన్విన్ తెలివిగా బాల్ను త్రో చేసి, సుప్రతీక్ను మాయ చేశాడు. సుప్రతీక్ వెంటనే పరుగెత్తి, బాల్ను పట్టుకొని, ధన్విన్ వైపు ఎగురవేశాడు. ఇద్దరూ ఆనందంగా నవ్వుతూ, సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుంటున్నప్పుడు, వారి నవ్వులు ఆ మైదానాన్ని గుంజాయి. చుట్టుపక్కల ఉన్న పక్షులు కూడా వారి ఆటను ఆసక్తిగా చూస్తున్నాయి. కొన్నిసార్లు బాల్ చెట్లలో చిక్కుకుపోయేది. అప్పుడు వారు పటుత్వంతో చెట్టెక్కి బాల్ను తెచ్చేవారు. సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుడు ఆరెంజ్ రంగులో మెరిసిపోతూ, మైదానాన్ని అందంగా అలంకరించాడు. ఆ సమయం వారి స్నేహ బంధాన్ని మరింత బలపరిచింది. చివరకు, చీకటి కమ్ముకొస్తుండగా, ధన్విన్, సుప్రతీక్ ఇద్దరూ ఒకరినొకరు వీడ్కోలు చెప్పుకొని, రేపు మళ్ళీ ఇక్కడే కలుద్దాం అంటూ తమ తమ ఇళ్లకు వెళ్లారు. ముగింపు.